వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గత 3-4 వీడియోల నుంచి కూడా రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి వాళ్ళ యొక్క కాంపిటీషన్ లెవెల్ మీద ఒక అవగాహన రావాలనేటువంటి ఉద్దేశంతో మరి 2018లో జిల్లాల వారీగా ఏ సబ్జెక్ట్కి ఎంతమంది అపియర్ అయ్యారు, హైయెస్ట్ స్కోరు ఏ స్థాయిలో వచ్చిందనేటువంటి విషయాల్ని వివరిస్తూ ఇంతకుముందు హెచ్జిటికి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంటు బయాలజీకి సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది. ఇవి చేసిన తర్వాత రాష్ట్రంలో నలుమూలలు ఉండేటువంటి జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి మిగతా సబ్జెక్టులు కూడా చేస్తే మాకు కొంత అవగాహన కలిగించిన వారు అనేటువంటి మెసేజ్లు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా సరే, నాకు వీలున్నంత వరకు రోజు ఒక సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఈ యొక్క కాంపిటీషన్ యొక్క లెవెల్ని అనాలిసిస్ చేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 2018 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫలితాల విశ్లేషణ గురించి మాట్లాడుతూ, దాని పరంగా సోషల్ స్టడీస్లో కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుంది, ఒక్కొక్క జిల్లాకి ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు గతంలో, ఈసారి ఎంతమంది చేయడానికి అవకాశం ఉంటుంది, మరి మనకి జాబ్ రావాలంటే కనీసం బెంచ్ మార్క్స్ ఎన్ని ఉండాలి, ఇలాంటి విషయాలన్నింటి గురించి మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. దానికంటే ముందు ఒక 1 or 2 minutes వచ్చేసి మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కనిగిరి టీచర్స్ అకాడమీ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి కోర్సుల గురించి నేను వివరిస్తాను. ఈ సమయంలో మీకు అవి హెల్ప్ అవుతాయి. మరి టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క ఏ ఆన్లైన్ కోర్స్ అయినా సరే కేవలము 499 రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చింది, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. ఇక కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30 రోజుల సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో కూడా అభ్యర్థులకు ఎంతో కొంత చేతినివ్వాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆన్లైన్ కోర్సు ఏ కోర్సు అయినా సరే 499 రూపాయలని డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కనిగిరి టీచర్స్ అకాడమీ వారిలో ఆన్లైన్ కోర్సుల్లో అందుబాటులో ఉండేవి ఏంటంటే, హెచ్జిటికి సంబంధించినటువంటి కోర్సులు ఏమున్నాయంటే, వీడియో క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్ ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో, ఫుల్ కోర్స్ అంటే కంటెంట్లు, మెథడాలజీలు, జనరల్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఆల్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఉన్నాయి. అలాగే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్, ప్రాక్టిక్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అలాగే గ్రాండ్ టెస్ట్ సిరీస్, అన్స్టాపబుల్ అనేటువంటి గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. మరి ఈ అన్నీ కూడా హెచ్జిటి అభ్యర్థులకు ఆన్లైన్ వీడియో క్లాసులు ఉన్నాయి, చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నాయి, అలాగే గ్రాండ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. 3 రకాల కోర్సులు ఉన్నాయి. అభ్యర్థులకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఏ కోర్సు అయినా సరే కేవలం 499 రూపాయలు. మరి ఎస్ఏ అభ్యర్థులకు సంబంధించి ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ సోషల్ స్టడీస్ అనేటువంటిది చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫుల్ కోర్స్ అనమాట. మీకు ఏదైతే డిఎస్సి సిలబస్ ప్యాటర్న్ ఉందో, ప్యాటర్న్ ఇన్ జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, కన్సర్న్ కంటెంటు 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు, కన్సర్న్ బీఈడి మెథడాలజీ, ఇవన్నీ కూడా చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ని సెట్ చేసి మీకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏ కోర్స్ అయినా సరే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి కూడా కేవలం 499 రూపాయలు మాత్రమే. అవే కాకుండా ఎస్ఏ వాళ్ళకు కొన్ని స్పెషల్ కోర్సులు కూడా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి మ్యాథ్స్ వీడియోస్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. మరి ముఖ్యంగా కోటిరెడ్డి సార్ మరియు చారీ సార్ ఇద్దరు కలిసి ఎంతో అద్భుతంగా రూపకల్పన డిజైన్ చేసినటువంటి మ్యాథమెటిక్స్ అంటే మీకు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ వరకు డిఎస్సిలో 20 మార్క్స్ ఇది కవర్ అవుతుందన్నమాట. అలాగే బయాలజీ చంద్రశేఖర్ రెడ్డి సారు యొక్క పర్యవేక్షణలో రికార్డింగ్ చేయబడినటువంటి వీడియోస్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి కంప్లీట్ సిలబస్ అంటే స్కూల్ అసిస్టెంట్ వారికి స్కూల్ లెవెల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని 20 మార్కులకి డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ 20 మార్కులకు సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్ అవుతాయి. అంతేకాదు అన్ని రకాల కోర్స్ హెచ్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, అందరికి ఉపయోగపడేటువంటి కామన్ సిలబస్ ఏదైతే ఉందో సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా కేవలం 499 రూపాయలకి. ఏ కోర్స్ అయినా సరే మీకు కేవలం 499 రూపాయలకి మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత ఇంకా ప్రజెంట్ అందరూ కూడా
రివిజన్ స్టేటస్లో ఉంటారు. మరి రివిజన్ చేసుకుంటూ ఈ దశలో గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి రాయాలి. అందుకోసము గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది. స్కూల్ అసిస్టెంట్ల వారికి ఎన్ని గ్రాండ్ టెస్టులు ప్లాన్ చేశామంటే 10 గ్రాండ్ టెస్టులు స్కూల్ అసిస్టెంట్ వారికి ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వారికి, ఈ 4 స్కూల్ అసిస్టెంట్ల వారికి ఒక్కొక్కరు 10 గ్రాండ్ టెస్టులు చొప్పున, అంటే 6 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, 4 వచ్చేసి టోటల్ సిలబస్. ఆ యొక్క సిలబస్ స్ట్రక్చర్ మరి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిలబస్ మొత్తం కూడా మీకు యాప్లో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కోర్స్ ఫోల్డర్లోకి వెళ్తే మీరు పర్చేజ్ చేయకపోయినా కూడా ముందు ఆ యొక్క ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్ను అదంతా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ 4 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎడ్జిటి వాళ్ళకు కూడా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 17 గ్రాండ్ టెస్టులు, 12 డివిజనల్ గ్రాండ్ టెస్టులు, అలాగే 5 వచ్చేసి టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది 699. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మంది రాస్తుంటారు కాబట్టి మరి దానికి ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి 699 రూపాయలు రేట్ను డిసైడ్ చేయడం జరిగింది. మరి ఎడ్జిటి వాళ్ళకి మాత్రం కేవలం 499 రూపాయలు, అంటే 17 గ్రాండ్ టెస్టులు వచ్చేసి కేవలం 499 రూపాయలకే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ ఫైనల్ టచ్ అనేటువంటి పేరుతో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరియు ఎడ్జిటి వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఎవరైతే ఈ ఫైనల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వారందరికీ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క సైకాలజీ, విద్యా దృక్పథాలు, జనరల్ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్ వీడియో క్లాసులన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సైకాలజీ, విద్యా దృక్పథాలు, అలాగే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ వీడియో క్లాసులన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆన్లైన్ కోర్సులు మీరు ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ కోర్సులన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు టీచర్స్ అకాడమీ కనిగిరి వారి యొక్క మెటీరియల్ గురించి మీకు చెప్పనవసరం లేదు. రాష్ట్రంలో అన్ని రకాల ఎడ్జిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మెటీరియల్, టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో, కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని బేస్ చేసుకొని అత్యంత అద్భుతంగా అభ్యర్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో రూపకల్పన చేసినటువంటి మెటీరియల్ ఏదైనా ఉందంటే అది ఒక కనిగిరి టీచర్స్ అకాడమీ వారిదని చెప్పగలుగుతాం. మరి అంతేకాదు కేవలం ఎడ్జిటియే కాదు, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ మెటీరియల్. నిజంగా చెప్పాలంటే మీరు రాష్ట్రంలో ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా కూడా మీకు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 4 మెథడాలజీలు అనేటువంటి మీకు ఎక్కడ కూడా అవైలబుల్ కాదు. అర్థమయ్యే రీతిలో చాలా సులభంగా మీరు అర్థం చేసుకునేటువంటి విధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఈ యొక్క 4 రకాల మెథడాలజీలని మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అంటే మీకు బుక్స్లో భాగంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ కానీ ఎడ్జిటి కానీ కంప్లీట్ మెటీరియల్ మీకు అవైలబుల్ అవుతుంది. అంతేకాకుండా ప్రజెంట్ తక్కువ సమయంలో ఎప్పటి నుంచో చదివి ఉంటారు కాబట్టి వారికి వర్క్ చేసుకోవడానికి వీలుగా ఈ రీసెంట్గా కొన్ని బిడ్ బ్యాంక్స్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ ట్రెండింగ్గా ఉన్నటువంటి పుస్తకం ఏంటంటే 3-in-1 బిడ్ బ్యాంక్. ఏపీడిఎస్సి వాళ్ళకి 3-in-1 బిడ్ బ్యాంక్ అనే ఒక దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేంటంటే సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలు అలాగే కరెంట్ అఫైర్స్ ఇవి అందరికీ ఉంటాయి కదా. అందరికీ అంటే డిఎస్సి రాసే ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. ఎడ్జిటి అభ్యర్థులకి, స్కూల్ అసిస్టెంటు ఆల్ లాంగ్వేజ్ కావచ్చు, నాన్ లాంగ్వేజ్ కావచ్చు, అంటే లాంగ్వేజ్ పండిట్స్కి ఉంటుంది, టీజీటీ వాళ్ళకు ఉంటుంది, పీజీటీ వాళ్ళకు ఉంటుంది, ప్రిన్సిపాల్స్ కూడా ఉంటుంది. మరి టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్స్ అనేటువంటిది ఎగ్జామ్స్ ఇంగ్లీష్ మీడియంలో జరుగుతుంది కాబట్టి అందరికి ఉపయోగపడేటువంటి ఆలోచనతో 3-in-1 బిడ్ బ్యాంక్ని బైలింగ్వల్ అంటే సైకాలజీ కానీ పర్స్పెక్టివ్స్ కానీ క్వశ్చన్స్ ప్రతి ప్రశ్న కూడా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు అవైలబుల్ అవుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా బైలింగ్వల్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అనేది లేదు. అలాంటి మొట్టమొదటి బిడ్ బ్యాంక్ ఏంటంటే ఈ యొక్క 3-in-1 బిడ్ బ్యాంక్. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి స్కూల్ లెవెల్ ఎడ్జిటి వాళ్ళకి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ ముఖ్యంగా
అప్ టు 8th 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ను కవర్ చేస్తూ బిట్ బ్యాంక్ రూపకల్పన చేయడం జరిగింది. ప్రతి ఎంసీక్యూ ప్రతి బిట్కి కూడా తిరిగి సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ప్రజెంట్ మనకి ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఎస్జిటి వాళ్ళకు ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు ఉంటుంది, అలాగే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్ వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. అందరికి కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఇవన్నీ కూడా స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇస్తుంటారు. అందువల్ల ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏవైతే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మారాయో ఆ టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ వెనుక లేదా లెసన్లో అంతర్భాగంగా ఉండేటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకొని ఒక వర్క్ బుక్ను రూపొందించడం అనేటువంటి జరిగింది. అది కూడా మీకు ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాలు మీకు కావాలనుకున్నట్లయితే కనిగిరి టీచర్స్ అకాడమీ వారికి ఫోన్ గన్ చేసినట్లయితే 9848661318 9848661318 మరొక నెంబర్ 9848662328. ఈ నెంబర్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా ఆర్టీసీ పార్సల్ ద్వారా కానీ 1 or 2 డేస్లో మీ గమ్యానికి పుస్తకాలు చేరే విధంగా ప్లాన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది పుస్తకాలకు సంబంధించి. ఇక నేరుగా విషయంలోకి వెళ్దాం. మరి ఈరోజు నేను ఏ ఉద్దేశంతో అయితే మీ ముందుకు రావడం జరిగిందో ఆ విషయాల గురించి మనము మాట్లాడుకుందాం. మరి ఈరోజు డిఎస్సి 2018 పరీక్షా ఫలితాలను విశ్లేషణ చేస్తూ మీరు రేపు రాయబోయేటువంటి డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి పోటీ తీవ్రత ఎలా ఉంటుంది, మినిమం మీకు ఎన్ని మార్కులు వస్తే జాబు సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను జిల్లాల వారీగా మాట్లాడడానికి ప్రయత్నము చేస్తాను. ఇది ఒక ప్రాథమిక అంచనా మాత్రమే తప్ప 100% ఇప్పుడు నేను చెప్పినట్టే జరుగుతుందని మీరు అనుకోవద్దండి. ఒక ప్రాథమిక అంచనా. ఈ ప్రాథమిక అంచనాను బట్టి మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి, మన జిల్లాలో మనకు పోటీ ఏ విధంగా ఉండవచ్చు అనేటువంటిది మీకు తెలుస్తుంది. మరి ఏదో ఒక మీ జిల్లాకి సంబంధించింది విన్న తర్వాత స్కిప్ చేయొద్దు. అంటే జిల్లాల వారీగా ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత మనకు ఓవరాల్గా ఒక అనాలిసిస్ ఉంటుంది. ఈ జిల్లాల్లో ఎంతమంది రాశారు, ఏ జిల్లాలో మార్కులు ఎలా వచ్చాయి, దీన్ని బట్టి ఈసారి మనకి కట్ ఆఫ్ ఏ స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది, ఏ స్థాయిలో మార్కు వస్తే మనకు జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. అదేంటనేది నేను చెప్తాను. చూడండి, ఫస్ట్ వన్ మనం శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు ఒక్కొక్క జిల్లా గురించి మాట్లాడుకుంటూ వద్దాం. చూడండి, ఫస్ట్ వన్ శ్రీకాకుళం. మరి శ్రీకాకుళంలో 2018 డిఎస్సిలో పరీక్ష రాసిన వారి అభ్యర్థుల సంఖ్య 3240 శ్రీకాకుళం జిల్లాలో పోయినసారి అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం అనేటువంటిది జరిగింది. 3240 మంది ఎగ్జామ్ రాయడం అనేటువంటిది జరిగింది. ఎగ్జామ్ రాస్తే ఇందులో టాప్ స్కోర్ ఎంతంటే 85.13 85.13 అంటే టెట్ వెయిటేజ్ ప్లస్ డిఎస్సి మార్క్స్ ఈ రెండు కలిపితే 100 మార్కులకి కాను వచ్చిన మార్కులు ఎంతంటే 85.13 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే టాప్ స్కోర్ ఎంతంటే 85.13. ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారి గురించి మాట్లాడేటప్పుడు నేను 70 పైన 60 పైన అనేటువంటి స్కేలింగ్ తీసుకోగలిగాను. ఎందుకంటే అక్కడ బయాలజీ వాళ్ళకి ఐఎస్ఎస్ స్కోర్లు అనేవి అంతగా రాలేదు. కానీ సోషల్ స్టడీస్ని కానీ మనం గమనిస్తే స్కూల్ అసిస్టెంట్లో సోషల్ స్టడీస్లో ఈ యొక్క హైయెస్ట్ స్కోర్స్ అనేవి ఎక్కువ హై రేంజ్లో రావడం అనేటువంటి జరిగింది. అందువల్ల నేను 2 బెంచ్ మార్కులు పెట్టుకున్నాను. ఒకటి ఏంటంటే 75 పైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే 70కు 75 మధ్యలో 70కు 75 మధ్యలో వచ్చినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాన్ని నేను ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే 75 మార్కులు ఒకటి ఏంటంటే 75 పైన మార్కులు వచ్చిన వాళ్ళు, మరొకటి 70కి 75కి మధ్యన మార్కులు వచ్చినటువంటి వారు. ప్రస్తుత ఖాళీలు అంటే
25 డిఎస్సిలో వాళ్ళు జిల్లాల వారిగా చూపించినటువంటి ఖాళీ. నేను ఇక్కడ కేవలము తెలుగు మీడియం పోస్టులు, లోకల్ బాడీస్, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే నేను తీసుకోవడం జరిగింది. మరలా మున్సిపాలిటీ, గిరిజన ఇవన్నీ కూడా నేను తీసుకోలేదండి. అదంతా కూడా చాలా ఆలస్యం అవుతుంది ప్రతి జిల్లాది గ్యాదర్ చేయాలంటే. అందుకే నేను కేవలము యొక్క లోకల్ బాడీస్, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు మీడియం పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుత ఖాళీలుగా నేను పరిగణలోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. చూడండి, శ్రీకాకుళంలో 3240 మంది రాస్తే మరి హైయెస్ట్ స్కోర్ ఎంతంటే 85.13 చెప్పొచ్చు. మరి ఇక్కడ ఈ 3240 మందిలో 75 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 120 మంది ఉన్నారు. 75 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 120 మంది ఉన్నారు. మరి ఇక్కడ నేను గమనిస్తే శ్రీకాకుళంలో కేవలము 80 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళే 33 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 80 పైన మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు 33 ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఇక్కడ చూడండి, శ్రీకాకుళంలో పోయినసారి 3240 మంది రాస్తే 80 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 33 మంది ఉన్నారు. 80 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 33 మంది ఉన్నారు. ఆ దామాషా ప్రకారం చూస్తే ప్రస్తుతము శ్రీకాకుళంలో సోషల్ స్టడీస్ మొత్తం ఎంత కనపడుతుంది? 63 పోస్టులు కనపడుతున్నాయి. టోటల్గా 63 పోస్టులు సోషల్ స్టడీస్లో చూపిస్తున్నారు గవర్నమెంట్ సంబంధించి, లోకల్ బాడీస్కి సంబంధించి. అందులో ఓపెన్ కేటగిరీలు ఎన్ని చూపిస్తున్నాడు? 26 మార్కులు చూపిస్తున్నాడు. 26 పోస్టులను చూపిస్తున్నాడు. దీని ప్రకారంగా చూస్తే రేపు 2025 డిఎస్సిలో ఓపెన్ కేటగిరీలో ఎవరికైనా జాబ్ రావాలన్నట్లయితే కనీసం ఓపెన్ కేటగిరీలో ప్రజెంట్ జాబ్ రావాలన్నట్లయితే కనీసం ఎన్ని మార్కులు రావాలంటే 80 పైబడిన మార్కులు వస్తేనే శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశంగా మనకి కనపడుతుంది. మీ యొక్క టెట్ స్కోర్ కానీ మరియు డిఎస్సి స్కోర్ కానీ రెండూ కలుపుకుంటే 80 పైబడిన మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రమే అక్కడ అవకాశం ఉండడానికి ఉంది. అంటే ఓపెన్ కేటగిరీలో పోస్టు సాధించడానికి అవకాశం అనేటువంటిది. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో 26 పోస్టులే ఉన్నాయి. మరి 2018లో 80 పైన మార్కులు వచ్చిన అభ్యర్థులు 33 మంది ఉన్నారు. 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 33 మంది ఉన్నారు. అంటే ఇక్కడ 26 మంది ఉన్నారంటే ఈసారి కూడా దాదాపు 80 పైన మార్కులు వస్తేనే శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ కేటగిరీలో సోషల్ స్టడీస్లో పోస్ట్ అనేటువంటి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక తర్వాత మనం గమనిస్తే 70 నుంచి 75 మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారు? 89 మంది కనపడుతున్నారు. అంటే ఏ రకంగా చూసినా 70 పైన మార్కులు వచ్చిన వాళ్ళు కానీ మనం గమనించినట్లయితే 120 + 89 అంటే దాదాపు 209 మంది. శ్రీకాకుళం జిల్లాలో 70 పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు 209 మంది ఉన్నారు. అంటే ఈసారి కూడా మనం రిజర్వేషన్ కేటగిరీలు కలుపుకున్నా కూడా రిజర్వేషన్ కేటగిరీలో కూడా స్పెషల్ స్పోర్ట్స్ లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ అలాంటివి కాకుండా జనరల్ అంటే సోషల్ రిజర్వేషన్ బీసీ ఎస్సీ ఇలాంటి రిజర్వేషన్లు కానీ మనం గమనించినట్లయితే మినిమం 70 మార్కుల పైన వస్తేనే ఆ రిజర్వేషన్ కేటగిరీలో అయినా సరే జాబ్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి నేను చెప్పదలసింది ఏంటంటే శ్రీకాకుళంలో ఓపెన్ కేటగిరీలో 80, రిజర్వేషన్ కేటగిరీలో 70 మార్కులు వస్తేనే జాబ్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. కాబట్టి శ్రీకాకుళంలో ఓపెన్ కేటగిరీలో అబో 80 మార్క్స్ రావాలి, దాదాపు రిజర్వేషన్ కేటగిరీలో అబో 70 మార్క్స్ మనకి రావాలి. అంటే 70 లోపు మార్కులు వచ్చినట్లయితే పోస్ట్ మనకి అక్కడ వచ్చే పరిస్థితులు కనపడటము లేదు. రిజర్వేషన్ అభ్యర్థి అయినా సరే 70 మార్కుల పైన తెచ్చుకోగలిగితేనే ఒక అంచనా మాత్రమే ఇది. నెక్స్ట్ వన్ విజయనగరం. విజయనగరంలో ఎంతమంది రాశారు? 2889 మంది రాశారు. దాదాపు 2900 అనుకోండి. అంటే శ్రీకాకుళంతో పోలిస్తే ఒక
300 తక్కువగా రాశారు కానీ హైయెస్ట్ స్కోర్ అనేది దాదాపు శ్రీకాకుళం లెవెల్లోనే ఉంది. శ్రీకాకుళంలో కూడా హైయెస్ట్ స్కోర్ 85.13, విజయనగరంలో కూడా హైయెస్ట్ స్కోరు 85.50. మరి ఇక్కడ విజయనగరంలో అంటే 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు గతంలో 63 మంది. కానీ ఇక్కడ విజయనగరంలో 80 పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు 13 మంది ఉన్నారు. 80 పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 13 మంది ఉన్నారు. 2018 డిఎస్సిలో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు 13 మంది ఉన్నారు. కానీ 75 పైన మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 63 మంది ఉన్నారు. మరి 70కి 75 మధ్యలో ఉండేటువంటి వాళ్ళు 112. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి కొనసాగడానికి ఒకటి అటో ఇటో ఉంది. అంటే విజయనగరంలో అయినా సరే ఓపెన్ కేటగిరీలో సోషల్ స్టడీస్లో జాబ్ రావాలి అన్నట్లయితే దాదాపు 80 మార్కులు పైబడి రావాలి. రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ రావాలన్నా కూడా 70 పైన పైబడినటువంటి మార్కులు వస్తేనే అవకాశం అనేటువంటిది ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. నెక్స్ట్ వన్ విశాఖపట్నంలో 3075 మంది 2018 డిఎస్సిలో ఎగ్జామ్ రాశారు. మరి హైయెస్ట్ స్కోర్ ఎంతంటే 80 మార్కులు. మరి గతంలో 75 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 21 మంది మాత్రమే ఉన్నారు. 75 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 21 మంది మాత్రమే ఉన్నారు. 80 పైన వచ్చినటువంటి 80 అంటే హైయెస్ట్ స్కోర్ 80.9 అంటే దాదాపు ఇక ఆ 80.23 ఒకరిద్దరు ఉంటారు. అంతేగాని 80 పైన లేరు. అంటే అందరు కూడా స్కోర్ ఎక్కడ ఈ 21 మంది కూడా ఎక్కడ ఉన్నారంటే 75కి 80 మధ్యలోనే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ అలాగే 70కి 75 మధ్యలో ఉండేటువంటి వాళ్ళు 70 మంది ఉన్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం వైజాగ్లో 88 ఖాళీలు ఉంటే ఓపెన్ కేటగిరీలో 76 ఉన్నారు. నా అంచనా ప్రకారం విశాఖపట్నంలో ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే 75 పైన మార్కులు ఉన్నట్లయితే దాదాపు సరిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. విశాఖపట్నంలో ఓపెన్ కేటగిరీలో అబోవ్ 75 75 పైన మార్కులు సాధించినట్లయితే విశాఖ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ జాబ్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అలాగే రిజర్వేషన్ కేటగిరీలో అబోవ్ 65 మార్కుల నుంచి స్టార్ట్ అవ్వచ్చు. 65 మార్కులు పైబడి 65-75 మధ్యలో ఉండొచ్చు రిజర్వేషన్ కేటగిరీలో. అంటే విశాఖ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో ఎవరైనా జాబ్ సాధించాలంటే మినిమం 75 స్కోర్ 75 పైన మార్కులు సాధించినట్లయితే ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంది. 65 పైన మార్కులు సాధించినట్లయితే రిజర్వేషన్ కేటగిరీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ తూర్పుగోదావరి, ఈస్ట్ గోదావరి. తూర్పుగోదావరిలో చాలామంది రాశారు, 6039 మంది. దాదాపు విశాఖపట్నానికి రెట్టింపు సంఖ్య, శ్రీకాకుళానికి రెట్టింపు సంఖ్యగా చెప్పొచ్చు. సార్ దానికంటే ముందు మనం ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు మనం కంపారిజన్ చేస్తే ఎప్పుడు కూడా పోటీ పరీక్షల్లో శ్రీకాకుళం, విజయనగరం యొక్క పోటీ తీవ్రత దాదాపు ఒకే రకంగా ఉంటుంది. ఆ రెండిటితో కంపారిజన్ చేస్తే విశాఖ జిల్లాలో పోటీ తీవ్రత అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మరి ఆ తర్వాత తూర్పుగోదావరిలో 6039 మంది రాశారు 2018 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్. మరి ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఎంతంటే 83 మార్కులు. 83.06. మరి 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 69 మంది. 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 69 మంది. ఈ 69 మందిలో 80 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 23 మంది ఉన్నారమ్మ. ఈ 69లో 80 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 23 మంది ఉన్నారు. మరి 70కి 75కి మధ్యలో ఉండేటువంటి వాళ్ళు 166 మంది ఉన్నారు. ప్రస్తుతం ఖాళీలు ఏంటంటే 118 ఓపెన్ కేటగిరీలో ఏంటంటే 48 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో
ఓపెన్ కేటగిరీ అబో 70, 78, 78 పైన మార్కులు సాధించినట్లయితే 78 పైన మార్కులు సాధించినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. రిజర్వేషన్ కేటగిరీలో వచ్చేసి అబో 65, 65కి 78కి మధ్యలో మార్కులుగా వచ్చినట్లయితే జాబ్ సాధించడానికి అవకాశం ఉన్నట్లుగా నాకు కనపడుతుంది. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే మినిమం 78 మార్కులు పైబడి రావాలి. రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ రావాలంటే మినిమం 65 మార్కులు పైబడి టెట్ మరియు డిఎస్సి రెండు కలుపుకొని 65 పైన మార్కులు వస్తే జాబ్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే పశ్చిమ గోదావరి. సార్ ఇక్కడ తూర్పుగోదావరి కాదు, సారీ, ఓకే సారీ, తూర్పుగోదావరిలో 80 పైన మార్కులు ఓకే ఇక్కడ తూర్పుగోదావరిలో 80 పైన మార్కులు వచ్చిన వాళ్ళు లేరమ్మా, నేను సారీ అది తప్పు చెప్పాను, అది పశ్చిమ గోదావరికి సంబంధించినటువంటి డేటా. మరి ఇక్కడ తూర్పుగోదావరిలో మనం అనుకున్నట్లుగా 75 పైన మార్కులు వచ్చినట్లయితే ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంది. అలాగే 65 పైన మార్కులు వచ్చినట్లయితే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి పశ్చిమ గోదావరిలో 4524 మంది ఎగ్జామ్ రాశారు. 4524 మంది ఎగ్జామ్ రాస్తే ఆడ టాప్ స్కోర్ ఎంతంటే 90 మార్కులు. టాప్ స్కోర్ ఎంతంటే 90 మార్కులు. 121 మందికి 75 పైన వచ్చాయి. కానీ 80 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 23 మంది ఉన్నారు. 80 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలో 23 మంది ఉన్నారు. మరి ఇక్కడ 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 121 2018లో, 70కి 75కి మధ్యలో సాధించిన వాళ్ళు 182 మంది ఉన్నారు. ప్రస్తుతం ఖాళీలు గమనిస్తే 91 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 37 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ పరిస్థితి కూడా ఏంటంటే ఒక రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అబో 78కి ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉంటుంది. అబో 65కి రిజర్వేషన్ కేటగిరీలో అవకాశం ఉండడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో జాబ్ రావాలన్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 78 పైబడిన మార్కులు రావాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరీలో 65 పైన మార్కులు రావాలి. నెక్స్ట్ వన్ కృష్ణా చూడండి, 3464 మంది ఎగ్జామ్ రాశారు గతంలో. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 86.16. 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 94 మంది. 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 94 మంది. మరి 70కి 75 మధ్యలో మార్కులు సాధించిన వాళ్ళు 153. మరి ఇక్కడ ప్రస్తుతం ఖాళీలు కృష్ణా జిల్లాలో 130 చూపిస్తున్నారు. ఓపెన్ కేటగిరీలో 54. నాకు తెలిసి కృష్ణా జిల్లాలో జాబ్ రావాలంటే ఓపెన్ కేటగిరీలో 75 పైన మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో 75 పైన మార్కులు కానీ తెచ్చుకోగలిగితే 75 పైన మార్కులు తెచ్చుకోగలిగితే ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఆ 75 పైన అనేటువంటిది అది 76 కావచ్చు, 77 కావచ్చు, 75 నుంచి 80 మధ్యలో ఎక్కడైనా అది ఆగిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అలాగే 65 పైన మార్కులు సాధించినటువంటి వారికి వివిధ రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ మార్కులు సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్ వన్ గుంటూరులో మొత్తం 4000 మంది రాశారు పోయినసారి. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 83. 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 63 మంది. 70కి 75 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు 42 మంది. ప్రస్తుతం వేకెన్సీస్ ఏంటంటే 99, ఓపెన్ కేటగిరీలో 40. సేమ్ ఇక్కడ గుంటూరు కూడా కృష్ణాదే రిపీట్ అవ్వచ్చు. ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే 75 పైన పడిన మార్కులు రావాలి. రిజర్వేషన్ కేటగిరీలో మార్కులు రావాలంటే
65 పైబడినటువంటి మార్కులు రావాలి. నెక్స్ట్ వన్ ప్రకాశం. ప్రకాశంలో 2550 మంది 2018 డిఎస్సిలో రాశారు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 82.56. మరి 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 31 మంది. 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 31 మంది. 70కి 75 మధ్యలో మార్కులు సాధించిన వాళ్ళు 87 మంది. ప్రస్తుతం ఖాళీలు 106. ఓపెన్ కేటగిరీలు ఎన్ని ఉన్నాయంటే 43. ఆ దామాషాలో చూసినా కూడా సేమ్ కృష్ణా గుంటూరు లాగే ప్రకాశం జిల్లాలో కూడా ఓపెన్ కేటగిరీలో మనకు జాబ్ రావాలంటే 75 మార్కులు రావాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరీలో మనకి మార్కులు రావాలంటే 65 మార్కులు పైబడి మనకి రావాలి. నెక్స్ట్ వన్ నెల్లూరు. నెల్లూరులో 2677 మంది రాసినట్లుగా మనకు కనపడుతుంది. మరి నెల్లూరులో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 81.73. మరి 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 27 మంది. 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు 64 మంది. మరి ఈ దామాషలో కానీ చూస్తే ప్రస్తుతం ఖాళీలు 102 కనపడుతున్నాయి. మరి ఓపెన్ కేటగిరీలో 41. కాబట్టి ప్రజెంటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాలను కానీ మనం గమనిస్తే నెల్లూరులో 70 పైన మార్కులు సాధించినటువంటి వారికి జాబ్ రావడానికి అవకాశం ఉంది ఓపెన్ కేటగిరీలో. రిజర్వేషన్ అయితే 60 పైన పైబడి మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ మనం కంపేర్ చేస్తే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 జిల్లాల్లో గుంటూరు, ప్రకాశం కాంపిటీషన్ దాదాపు ఒకే రకంగా ఉన్నట్లుగా కనపడుతుంది. నెల్లూరు కాంపిటీషన్ తక్కువగా ఉన్నట్లు కనపడుతుంది సోషల్ స్టడీస్కి. గుంటూరు, ప్రకాశంలో ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే కనీసం 75 పైబడిన మార్కులు రావాలి. నెల్లూరు జిల్లాలో ఓపెన్ కేటగిరీలో సోషల్ స్టడీస్లో జాబ్ రావాలన్నట్లయితే 70 పైబడిన మార్కులు రావాలి. అలాగే గుంటూరు, ప్రకాశంలో రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ రావాలన్నట్లయితే 65 పైబడిన మార్కులు వస్తే రావడానికి అవకాశం ఉంది. అదే మనకి నెల్లూరు కానీ గమనించినట్లయితే 60 పైన మార్కులు సాధించినటువంటి వారికి ఈ యొక్క జాబ్ రావడానికి అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. నెక్స్ట్ వన్ కడప. కడప మొత్తం ఎంతమంది రాశారు? 1722 మంది కడపలో రాశారు. మరి హైయెస్ట్ స్కోరు 81. 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 33 మంది. మరి 70కి 75 మధ్యలో ఉండేది 45 మంది సాధించారు. అంటే 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు టోటల్గా 40, 30, 70, 78 మంది. మరి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ కూడా 58 ఉన్నాయి. ఖాళీలు వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 23 ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే కడప జిల్లాలో ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే మినిమం 78 పైన మార్కులు రావాలి. రిజర్వేషన్ కేటగిరీలో జాబ్ రావాలన్నట్లయితే ఒక 70 పైన మార్కులు వచ్చినట్లయితే రిజర్వేషన్ కేటగిరీలో అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ కర్నూలు. కర్నూలులో చూడండి 3909, అంటే దాదాపు 4000 మంది గతంలో రాశారు. హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే 89.80, అంటే దాదాపు 90కి దగ్గరగా వచ్చాయి. అంటే మనకు పోయినసారి పశ్చిమ గోదావరి తర్వాత గమనిస్తే మరి ఇక్కడ కర్నూలులో 89.80 మార్కులు రావడం జరిగింది. మరి ఇక్కడ 2018 ఫలితాలను గమనిస్తే 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 62 మంది ఉంటే 70కి 75 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు 129. అంటే 70 నుంచి 89 మధ్యలో ఉండేటువంటి అభ్యర్థులు ఎంతమంది అంటే దాదాపు 191 మంది. ఇక 70 నుంచి 89 మధ్యలో మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 40 ఉన్నాయి. నా ఉద్దేశం కర్నూలులో కూడా ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే 80 పైబడినటువంటి మార్కులు సాధించాలి. 80 పైబడినటువంటి మార్కులు వస్తే ఓపెన్ కేటగిరీలో జాబ్ రావడానికి అవకాశం ఉంది. అదే రిజర్వేషన్లో కానీ గమనిస్తే 70 పైన మార్కులు సాధించినటువంటి వారికి వివిధ రిజర్వేషన్ల వారిగా మార్కులు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. నెక్స్ట్ వన్ అనంతపురం. అనంతపురం గమనిస్తే 3579 మంది రాశారు. మరి హైయెస్ట్ స్కోర్ 81.
మరి పోయినసారి 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 38 మంది, 70కి 75 మధ్యలో సాధించిన వాళ్ళు 87. అంటే 70 పైన మార్కులు సాధించిన వాళ్ళు అనంతపురం జిల్లాలో మొత్తం కూడా 110, 117, 125 మంది. 70 పైన మార్కులు సాధించిన వాళ్ళందరూ కూడా 3579లో 125 మంది మాత్రం. ఇక్కడ పోస్టులు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 106 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 42 ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి అనంతపురంలో కూడా ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే 75 పైన మార్కులు రావాలి. అదే రిజర్వేషన్ కేటగిరీలో మార్కు రావాలంటే ఒక 65, ఒక 10 మార్కులుని వేరియేషన్ తీసుకుంటే వివిధ కేటగిరీల వారీగా 65 పైన మార్కులు సాధించడానికి ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. 65 కంటే కూడా ఇంకా మనం 70 పైబడిన మార్కులు సాధించిన వారికి అవకాశం రావడానికి ఉంటుంది. నెక్స్ట్ వన్ చిత్తూరులో పోయినసారి సోషల్ స్టడీస్ ఎంతమంది రాస్తారంటే 4000 మంది. వాస్తవంగా కర్నూలు, అనంతపురం ఈ 2 జిల్లాలతో పోలిస్తే చిత్తూరులో ఎప్పుడు కూడా ఎడ్జిటి అభ్యర్థుల సంఖ్య తక్కువ. కానీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కానీ గమనిస్తే కర్నూలు, అనంతపురంతో పోలిస్తే చిత్తూరులో ఎక్కువ మంది అప్లై చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి పోయినసారి ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే 85. మరి 75 పైన మార్కులు సాధించిన వాళ్ళు 104, 70కి 75 మధ్యలో మార్కులు సాధించిన వాళ్ళు 159. అంటే 263 మందికి 70 పైన మార్కులు రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ దామాషాలు చూస్తే మొత్తం కూడా 113. అంటే 70 లోపు మార్కులు వచ్చినటువంటి వారికి రిజర్వేషన్ కేటగిరీలో కూడా జాబ్ రావడానికి అవకాశమే లేదు. మరి ఈ ఫలితాలన్నింటినీ కానీ మనం విశ్లేషించినట్లయితే ఇక్కడ ఏదో జనరల్గా ఒక్కొక్క జిల్లా చెప్తే దాదాపు 1 గంట సేపు పడుతుంది దాన్ని డీటెయిల్డ్గా చెప్పాలంటే. కాదు, ఇప్పుడు మనకు అది సాధ్యం కాదు. కాబట్టి జనరల్గా మనం ఇక్కడ గమనించినట్లయితే మరి 2018 డిఎస్సి ఫలితాలను కానీ గమనించినట్లయితే ఎక్కువ జిల్లాల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు శ్రీకాకుళం 1, విజయనగరం 1, పశ్చిమ గోదావరి జిల్లా 1, అలాగే కృష్ణా 1, అలాగే కర్నూలు 1, అనంతపురం 1. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, కర్నూలు, అనంతపురం ఈ జిల్లాల్లో పోయినసారి ఫలితాలను కానీ మనము గమనించినట్లయితే ఈ జిల్లాల్లో ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే దాదాపు 80 మార్కులు పైబడి రావాలి. ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉండొచ్చు. దాదాపు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, తూర్పుగోదావరి కానీ, పశ్చిమ గోదావరి కానీ, కృష్ణా కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ ఈ జిల్లాల్లో ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలంటే టెట్ వెయిటేజీ మరియు డిఎస్సి 2 కలిపి కూడా దాదాపు 80 మార్కులు పైన రావాలి. మిగతా జిల్లాల్లో నాకు తెలిసి జాబ్ రావాలి అన్నట్లయితే అబోవ్ 75 మార్క్స్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఏ జిల్లాలైనా సరే ఓపెన్ కేటగిరీలో మీకు జాబ్ రావాలంటే యొక్క మినిమం 75 మార్కులు, మ్యాక్సిమం 80 మార్కులు. అంటే 75 మార్కులు పైన కొన్ని జిల్లాలకు అవసరం అవుతుంది, కొన్ని జిల్లాలు వచ్చేసి 80 మార్కులు పైన అవసరమవుతుంది. కాబట్టి మీరు గరిష్టంగా పెట్టుకోండి. ఓపెన్ కేటగిరీలో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా టెట్ మరియు డిఎస్సి స్కోర్ 2 కలుపుకుంటే మీకు 80 మార్కులు పైబడి వస్తేనే అక్కడ అవకాశం అనేటువంటిది మీకు ఉంటుంది. ఆ స్థాయిలో మీకు మార్కులు రావాలి ఇప్పుడు ఉండేటువంటి పోస్టుల సంఖ్యను బట్టి. మరి రిజర్వేషన్ కేటగిరీ కానీ గమనించినట్లయితే రిజర్వేషన్ కేటగిరీలో కూడా దాదాపు 70 పైన మార్కులు అవసరము అవుతుంది. ఏదో కొన్ని కేటగిరీలు కొన్ని జిల్లాల్లో మాత్రమే 60కి అవకాశం ఉంటుంది, కానీ ఆ లోపు అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి దాదాపు ఓపెన్ కేటగిరీలో జాబ్ రావాలన్నట్లయితే 75 పైబడిన మార్కులు రావాలి. కొన్ని జిల్లాల్లో 80 పైబడినటువంటి మార్కులు కూడా రావాలి. ఎందుకంటే 2018 యొక్క లిస్ట్ని కానీ మనము గమనించినట్లయితే 2018 లిస్ట్ మనం గమనిస్తే ఈ యొక్క టెట్ వెయిటేజ్ వలన డిజిట్స్లో కూడా మీరు జాబ్ కోల్పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ర్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి మార్కులు 80.9876 అంటారు, ఇంకొకరికి 80.9436 అంటారు, ఇంకొకరికి 80.8612 అంటారు,
ఇంకొకరికి 80.7491 అంటారు, ఇంకొకరికి 80.5432 అంటారు. అన్నీ 80లే, కానీ డిజిట్స్లోనే తేడా వస్తుంది. కాబట్టి ఒక డిజిట్లో కూడా మీరు మార్కును కోల్పోవడానికి జాబును కోల్పోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నేను గమనించింది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లో అన్ని స్కూల్ అసిస్టెంట్లో కూడా నాన్ లాంగ్వేజెస్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ సోషల్ స్టడీస్, ఈ 4 కూడా తీవ్రమైన పోటీ ఉండేది ఏంటంటే సోషల్ స్టడీస్లో. ఎందుకంటే సోషల్ స్టడీస్లోనే బీఈడీ చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇతరుల గైడెన్స్ అవసరం లేకుండానే సొంతంగా చదువుకోగలిగినటువంటి సబ్జెక్టు. ఎక్కువ మంది దీర్ఘకాలికంగా స్కూల్స్లో పనిచేసి కంటెంట్ మీద గ్రిప్ సాధించి ఉంటారు. కాబట్టి పోటీ అనేటువంటిది తీవ్రంగా ఉంటుంది. కాబట్టి 80 పైన అలా ఫస్ట్ బెంచ్ మార్క్ 85 మార్కులు అనుకోవచ్చు, సెకండ్ బెంచ్ మార్క్ వచ్చేసి 75 మార్కులు అనుకోవచ్చు. రిజర్వేషన్ వాళ్ళకి ఫస్ట్ బెంచ్ మార్క్కి 70 మార్కులు అనుకోవచ్చు, సెకండ్ బెంచ్ మార్క్ వచ్చేసి 65 మార్కులు అని చెప్పేసి అనవచ్చు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించాలి అన్నట్లయితే, ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించాలంటే ఫస్ట్ బెంచ్ మార్క్ ఏంటంటే అబోవ్ 80 మార్క్స్, సెకండ్ బెంచ్ మార్క్ ఏంటంటే అబోవ్ 75 మార్క్స్. అంటే కొన్ని జిల్లాల్లో 80 మార్కుల పైన అవసరం అవుతుంది, కొన్ని జిల్లాల్లో 75 మార్కుల పైన అవసరం అవుతుంది ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించడానికి. మరి రిజర్వేషన్కి సంబంధించి కొన్ని జిల్లాల్లో 70+ మార్కులు అవసరం అవుతుంది, కొన్ని జిల్లాల్లో వచ్చేసి 65+ మార్కులు అనేటువంటివి అవసరం అవుతాయి ఎనీ రిజర్వేషన్లో జాబ్ సాధించాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులందరూ కూడా 70+ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, 70+ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓపెన్ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా 80+ టార్గెట్ పెట్టుకొని చదవండి. 2 మార్కులు పెరిగినా తగ్గినా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఆ రకంగా ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే జాబ్ సాధించడం అనేటువంటిది సులభమవుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.